మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ప్రసాద్, యశ్వంత్ ఇద్దరూ మృతి చెందారు. ఇక కాగా రవికిరణ్ కు గాయాలు కాగా క్రికెట్ ఆడుతుండగా వర్షం పడటంతో మామిడి చెట్ల వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా వర్షంతో పిడుగుపాటు పడి ఇద్దరు అక్కడికక్కడే చెట్టు వద్ద మామిడి పళ్ల కోసం అక్కడికక్కడే మృతి చెందారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవాలను భద్రపరచగా గాయపడ్డ వారిని వైద్యం అందిస్తున్నారు. రవికిరణ్ కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి తూప్రాన్ ఎస్ఐ శివానందం చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు స్వామి. నేను నా ఇంటికాడ వడ్లెండ పోసుకుని ఒడ్డు నూకుతున్నా. ఒడ్డు నూకి కవర్ కప్పుకునే లోపల వర్షం పడది. వర్షం పడగానే వర్షం వచ్చిందనేసి లోపలికి వెళ్ళిపోయేసరికల్లా ఇక్కడ ఉన్న పిల్లలకి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు నా ఇంటి దిగి వచ్చారు. నేను అప్పటికి డోర్ తీసి ఏమరా ఇట్లా చేస్తున్న సరికల్లా బాబా ఇట్లా ముగ్గురు పిల్లలు పడిపోయాడా, కొట్టుకుంటున్నాడు. ఒకడు ముగ్గురు పడిపోయారు అనేసరికల్లా అదే వర్షంలో నేను ఇక్కడికి వచ్చేసరికల్లా యశ్వంత్ అనే పిల్లగాడు కింద ఉన్నాడు. తర్వాత ఇద్దరు పిల్లలేమో మీద ఉన్నారు. ఇద్దరు పిల్లలు యశ్వంత్ అని కింద చూసేసరికి వాడు పడిపోయాడు. ఇంకో పిల్లగాడు మీద కొట్టుకుంటున్నాడు. ఆ పిల్లగాడిని చూసి కొంచెం ఆ నోట్లకి వెళ్ళి బుర్ర తీసేసేసరికల్లా ఇంకో పిల్లగాడు కొట్టుకున్నాడు. ఆ పిల్లగాడికి విన్నాం. ఇద్దరు పిల్లలు ఆల్రెడీ కంప్లీట్ డెడ్ ఎండ్లో ఉన్నారు. ఇంకో పిల్లగాడు కొట్టుకుంటుండు. వాళ్ళని తీసుకొని ఊర్లోకి వెళ్ళి వచ్చేసాం. వాళ్ళ పేరు యశ్వంత్, ఇంకొక